అసలు హెయిర్ ఆయిల్ అనేది హెయిర్ గ్రోత్కి మంచిదా కాదా, దాని గురించి మనం ఈ రీల్లో చూద్దాం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ మహాలక్ష్మి, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అట్ రియా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్, కూర్మన్పాలెం. అసలు హెయిర్ ఆయిల్ అనేది హెయిర్ గ్రోత్ అనేది చేయదు, బట్ దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి మనకి హెయిర్ స్ట్రెంథన్ చేస్తుంది, అండ్ నెక్స్ట్ హెయిర్ అనేది ట్యాంగిల్స్ అవ్వకుండా, అంటే చిక్కులు అవి పడకుండా, ఫ్రిజినెస్ లేకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు ప్రోటీన్ లాస్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది మంచి కండిషనర్ లాగా కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ దీన్ని ఎలా యూస్ చేయాలి, కొంచెం వార్మ్ చేసుకొని హెయిర్ షార్ట్స్కి ఎక్కువ అప్లై చేసుకోవాలి. కావాలనుకుంటే లైట్గా హెయిర్ రూట్స్కి కూడా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవచ్చు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే హెయిర్ షాఫ్ట్కి అప్లై చేసుకుంటేనే మనకి రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఎలాంటి ఆయిల్స్ యూస్ చేయొచ్చు, లైక్ కోకోనట్ ఆయిల్ యూస్ చేయొచ్చు, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అండ్ ఆమ్లా ఆయిల్, ఇలా ఏ ఆయిల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఎవరు యూస్ చేసుకోకూడదు, అది కూడా ఇంపార్టెంట్. ఎవరు యూస్ చేసుకోకూడదు అంటే డాండ్రఫ్ ఉన్న వాళ్ళు యూస్ చేసుకోకూడదు. ఎందుకంటే డాండ్రఫ్ ఆయిల్ మీద ఎక్కువ ఫుడ్ లాగా ఉంటుంది కాబట్టి ఆయిల్ని ఫుడ్ లాగా తీసుకుంటుంది. సో మనం ఇంకా ఆయిలింగ్ చేస్తే డాండ్రఫ్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఆయిలింగ్ చేసుకోకూడదు. చేసుకోవాలనుకుంటే జస్ట్ షాఫ్ట్స్కి అప్లై చేసుకోండి, రూట్స్కి అప్లై చేసుకోవద్దు. ఎంత టైం ఉంచాలి, ఇది హెయిర్ వాష్ చేసే 4 hours ముందు చేసుకుంటే ఐడియల్ టైమ్. వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో. థ్యాంక్ యూ.